జై శ్రీ గణేశ, జై శ్రీరామ్. వెల్కమ్ టు అవర్ ఛానల్. రైట్ నో వరంగల్ అయితే ఉన్నాం. సో వరంగల్లోని హన్మకొండకు వచ్చినట్లయితే మనకు సుధానగర్లో లాస్ట్ ఇయర్ కోవిడ్ కాన్సెప్ట్లో ఒక మంచి విగ్రహాన్ని అయితే ఏర్పాటు చేయడం జరిగింది. సో ఈసారి కూడా డిఫరెంట్ కాన్సెప్ట్తోని వాళ్ళు ఒక మంచి కాన్సెప్ట్ ఎంచుకొని అయితే ఈసారి కూడా విగ్రహాన్ని అయితే పెట్టడం జరిగింది. సో శ్రీ నూతన గజానన్ మండలి సుధానగర్ వారి యొక్క విగ్రహం ఏ విధంగా ఉంది, వాళ్ళు ఏ విధంగా ఏర్పాటు చేస్తున్నారు అన్నీ కూడా మన డీటెయిల్స్గా వాళ్ళ టీంతో మాట్లాడుతూ అన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ప్రజెంట్ ఎంట్రన్స్లో అయితే ఉన్నాం. ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళి ఏమేమి ఉన్నాయో అన్నీ కూడా కవర్ చేసే ప్రయత్నం అయితే చేద్దాం. సో చూస్తున్నా ఇప్పుడే మనకు భక్తులు కూడా వచ్చేసి స్వామివారిని దర్శనం చేసుకొని అయితే వెళ్తూ ఉన్నారు. అంతే కాబట్టి కొంచెం మనకు వర్క్ పెండింగ్ కూడా ఉండే అవకాశం కూడా ఉంటుంది. సో మనకు రేపటి వరకు అయితే ఇంకా మిగిలిన వర్క్ ఏమైతే ఉంటుందో అది కూడా కంప్లీట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఎపిసోడ్ 2లో మనం నైట్ వ్యూ కూడా చూసే ప్రయత్నం అయితే చేద్దాం. ప్రజెంట్ ఫస్ట్ డే కాబట్టి వారితో మాట్లాడి మరి ఎలాంటి కాన్సెప్ట్ తీసుకున్నారు ఏందనేది అన్ని విషయాలు కూడా మనం మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. బాగున్నారా? ఈసారి ఒక మంచి డిఫరెంట్ యూనిక్ కాన్సెప్ట్ అయితే తీసుకున్నప్పుడు మనకైతే స్పష్టంగా కనిపిస్తుంది. సో మీరు ఈసారి కాన్సెప్ట్ ఏంటిది, ఈ ఆలోచన ఎట్లా వచ్చింది, మీరు ఈ విగ్రహాన్ని ఎక్కడ తయారు చేసినారు అనేది ప్రతి విషయం కూడా మాట్లాడుకునే ప్రయత్నం, చర్చించిన ప్రయత్నం కూడా చేద్దాం. శ్రీ గణేశ, జై శ్రీరామ్. యాక్చువల్లీ మన గత ఒక 5 సంవత్సరాల నుండి మనం మట్టి విగ్రహం పెడుతున్నాం. అంటే ప్రీవియస్ 8 years నుంచి పెడుతున్నాం. కానీ ప్రత్యేకంగా మట్టి విగ్రహం ఎందుకు పెట్టాలంటే ఇప్పుడు పిఓపి విగ్రహాలు బాగా అయిపోయాయి. అది జల్దీ వాటర్లో కరుగుతలేదు, దానివల్ల ఇబ్బందులు అవుతున్నాయని మట్టి వినాయకుడికి వచ్చాం. గత 5 సంవత్సరాల కానీ ప్రతి ఒక్క డిఫరెంట్ కాన్సెప్ట్ పెడదాం, పబ్లిక్ ఏదైనా మెసేజ్ ఇద్దామని 5 years నుంచి డిఫరెంట్ కాన్సెప్ట్ పెడుతున్నాం. అందులో భాగంగా ఈ సంవత్సరంకి వచ్చేసి మిలిటరీ కాన్సెప్ట్ ఎందుకు పెట్టినామంటే మనం ఇక్కడ తిరుగుతాం ప్రశాంతంగా ఉంటాం అంటే దానికి కారణం ఎవరు? మిలిటరీ వాళ్ళు డ్యూటీ, వాళ్ళు రాత్రి ఉండదు, పగలు ఉండదు, -°C కూడా వాళ్ళు డ్యూటీ చేస్తున్నారు. కొన్ని వీడియోస్ చూసినాం రీసెంట్గా. ఒక జవాను వాళ్ళ మంచు కొండలలో ఎదిగి ఆయన కాలు తీయరాని పరిస్థితిలో కూడా అంత అంత మంచులో కూడా వాళ్ళు డ్యూటీ చేస్తున్నారు. కాబట్టి వాళ్ళని దేవుని రూపంలో వాళ్ళని తలుచుకుందామని ఒక చిన్న కాన్సెప్ట్తో చేస్తాం. దానిలో భాగంగా వాళ్ళ మిలిటరీ వాళ్ళ ఫ్యామిలీస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేద్దామని. భార్య ఉంటుంది, బాబు, పిల్లలు ఉంటారు, అక్కడ చూస్తూ మాట్లాడుకుంటాం. ఇది కాన్సెప్ట్ ఏంటంటే ఇది మంచు కొండలు, బ్యాక్డ్రాప్ మంచు కొండల్లో ఇది డైరెక్ట్ బార్డర్ దగ్గర ఫైనల్ స్టేజ్ ఇండో పాక్ బార్డర్, బంగ్లాదేశ్ బార్డర్, ఎక్కడైతే మంచు కొండలు ఉంటాయో అక్కడ దేవుని రూపంలో డ్యూటీ చేస్తున్నారు. ఒక చేయిలో వచ్చేసి జాతీయ జెండా ఉంటుంది, ఒక చేయిలో వచ్చేసి గన్ ఉంటుంది. ఇది ప్రత్యేకంగా దీని గురించి తయారు చేస్తారు. ఇది మన కల్పలత సూపర్ బజార్ దగ్గర రాచర్ల కార్తిక్ అని మన దగ్గర మిత్రుడు అన్న. గత 5 సంవత్సరాల కానీ మాకు మేము ఏదన్నా కాన్సెప్ట్ వాళ్ళు ప్రతి సంవత్సరం వెయిట్ చేస్తూ ఉంటారు. ఏదన్నా కొత్తదనం తయారు చేస్తారు, వీళ్ళు కాన్సెప్ట్ ఉంటుందని వాళ్ళ దగ్గర చేపిస్తాం. వాళ్ళు మాకు ప్రతి ఇయర్ సహకరిస్తున్నారు. మీ ద్వారా వాళ్ళకి కూడా కృతజ్ఞతలు చెప్తున్నారు. ఇది 10 feet విగ్రహం. దీని కాస్ట్ సెటప్ అంటే కాదు కానీ విగ్రహం వరకు అయితే ఒక 80,000 వరకు అయింది. దాంట్లో మనకు అన్న వాళ్ళు బాగా సాయం చేసిండు. ఇంకా 80,000 కూడా మేము ఇవ్వలేదు వాళ్ళకు. కాన్సెప్ట్ చెప్పినాం, తయారు చేసినాం, కొంచెం అమౌంట్ ఇచ్చినాం, ఆడికి అడ్జస్ట్ చేసుకోండి అని చెప్పినాం. వాళ్ళు 80,000 ఆర్మీకి సంబంధించిన ఫ్యామిలీ ఉంది కదా, జవాన్ ఫ్యామిలీ, అది కూడా అంతా ఇంక్లూడ్. ఇది విగ్రహం వరకు అయితే 80,000 అయింది. సో మరి నవరాత్రుల సందర్భంగా మీరు ఎలాంటి యాక్టివిటీస్ చేయబోతున్నారు? మేము ఇక్కడ యాక్టివిటీస్ అంటే ప్రత్యేకంగా ఏముండదన్నా, ప్రతిరోజు ప్రసాదం చేస్తాం, ప్రతిరోజు రాత్రి అన్నదానాలు చేస్తాం. మెయిన్ మనకి ఇక్కడ డ్యాన్స్ ప్రోగ్రామ్, న్యూస్ ప్రోగ్రామ్ ఏమి ఉండవు, కల్చరల్ యాక్టివిటీస్ ఉంటాయి. ఒకటి కుంకుమార్చన చేపిస్తాం, మన హోమం కల్పిస్తాం. ఎక్కువ మనకు ప్రత్యేకంగా ఏంటంటే ఇక్కడికి వచ్చే మా ఏరియా లేడీస్ గురించి వాళ్ళు ప్రతిసారి మేము ఏదైనా యూనిక్ కాన్సెప్ట్ తీసుకొస్తాం, వాళ్ళే ఉంటారు ఇక్కడ. ఇప్పుడు మేము ఉన్నాం కానీ ఇంకో 10-15 minutes అయితే వాళ్ళే ఉంటారు. ప్రత్యేకంగా లేడీస్ గురించే మనం ఏది చేసిన కాన్సెప్ట్ అన్నీ వాళ్ళ గురించి చేస్తాం. ఫ్యామిలీ సపోర్ట్ అయితే 100% వాళ్ళ సపోర్ట్ లేదు మనం ఇక్కడ దాకా వెళ్ళలేము. సో అలాంటి సపోర్ట్ ఉండడం వల్ల మనలాంటి యూత్ వాళ్ళు ఇలాంటి విగ్రహాలు పెట్టడానికి కూడా ఎంతో కొంత ముందుకు వెళ్ళి ఇంకా మంచి చేసే అవకాశాలు కూడా. మేము యాక్చువల్లీ ఏమైందంటే ప్లేస్ మాకు కొంచెం డిస్టర్బెన్స్ ఉండే. మేము పక్క గల్లీలో పెడతామంటే లేదు, కాలనీ అంతా ఒకటి ఈయనే పెట్టాలని చెప్పి లొల్లి పెట్టి కోట్లు నీడ పెట్టి ప్లేస్ మారవద్దు, మేము మారుస్తామని చెప్పినాం. ఎట్లా మారుస్తారు, మారవద్దని మళ్ళీ అక్కడి నుంచి ఇక్కడ షిఫ్ట్ చేయించాం. సో నిమజ్జనం ఏ రోజు చేయబోతున్నాం? నిమజ్జనం 16th.
16th 10వ రోజు 9 నవరాత్రులు అయిపోయినాక 10వ రోజు అందరితో పాటు మనం చేస్తాం. నవరాత్రులు అనేది 9 గణనాథునికి 9 కాబట్టి ఆ 9లోనే పోతాం. మంచి కాన్సెప్ట్ తీసుకున్నారు. సో చూస్తున్నారు కదా, నేను ఆ విగ్రహం ఏదైతే ఉందో ఆ విగ్రహాన్ని అయితే చూసినాం. విగ్రహానికి సంబంధించి ఒక జవాన్ ఫ్యామిలీ, ఒక జవాను దేశాన్ని కాపాడడం కోసం వెళ్తే సో వాళ్ళ ఫ్యామిలీ ఎలాంటి స్ట్రగుల్స్ పడతారు ఏందనేది ఒక మన విగ్రహ రూపంలో వాళ్ళు ఏర్పాటు చేయడం జరిగింది. ఆ డీటెయిల్స్గా వారితో మాట్లాడుతూ చూస్తే అయితే అది చూద్దాం. రన్నింగ్ ఓకే. సో మన ఫస్ట్ కాన్సెప్ట్ అయితే ఇక్కడ చూద్దాం. సో మన అన్న శంకర్ అన్న సో మాట్లాడుతూ మన వివరిస్తాడు. సో కంప్లీట్గా ఒక విజువల్, ఒక ఫ్యామిలీ ఇక్కడ మనం చూస్తున్నట్లయితే ఒక సన్, ఒక ఫాదర్. సో మనం అయితే చూసినాం. ఆ డీటెయిల్స్ ఏంటనేది అన్న చెప్తాడన్నమాట. కాన్సెప్ట్ ఏంటంటే ఫ్యామిలీ, ఓకే, బాబు, ఒక పాప, వాళ్ళ వైఫ్, ఓకే, అని ఆర్మీకి వెళ్తున్నారు. ఇంటికి వచ్చాడు వెళ్తున్నారు. వాళ్ళు పోతే వస్తారా రారా అనేది వాళ్ళకు కూడా తెలియదు. ఇప్పుడు ఏం జరిగేది తెలియదు. బాబు వాళ్ళకి పిల్లలకి ఎలా ఉంటుందంటే, అరే మా డాడీ ఉంటే మంచిగా ఉండదు, అందరు ఉన్నారు, నేను కూడా మాకు కూడా డాడీ ఉంటే ఆడుకోవచ్చు అని వాళ్ళ కాన్సెప్ట్. అని ఆయన ఉద్దేశం ఏంటి, నేను మా కంట్రీకి సేవ చేయాలి, నేను అక్కడ చేస్తేనే ఇక్కడ వీళ్ళు బాగుంటారు అన్న ఉద్దేశంతోనే ఆయన. అయితే మేము ఈ కాన్సెప్ట్ పెట్టడానికి కూడా ఒక మెయిన్ రీజన్ ఏంటంటే, ఒక ఆర్టికల్ జరిగింది. ఆర్టికల్లో ఏముంటుందంటే, ఒక జవాన్ ఉంటాడు, ఆర్మీలో ఉంటాడు. ఆయన ఏం చేస్తాడు, జమ్మూ కాశ్మీర్లో ప్రతి రోజు ఒక 100 రూపాయలు తీస్తాడు. ఏటీఎంలో 100 రూపాయలు తీస్తాడు. అది చూస్తూ వాళ్ళందరూ ఏమంటారు, ఎందుకు తీస్తాను ఊకే 100 రూపాయలు అంటే, అలా భార్య చెప్తాడు, ఈ 100 రూపాయలు తీసి నీకు మెసేజ్ వస్తే నేను ఉన్నట్టు, ఒకవేళ లేకపోతే నేను చనిపోయినట్టు అనే ఉద్దేశంతో అది చదివిన ఆర్టికల్ బాగా అనిపించింది. ఆ దుఃఖం మనం కూడా ఫీల్ అవుతాం, రియాలిటీ అది. ఆ రియాలిటీ దాన్ని బేస్ చేసుకొని ఈ కాన్సెప్ట్ తీయడం జరిగింది. ఇది ఆయన వెళ్తుంటే బాబు ఆపుతాడు, డాడీ వద్దు అని. ఆయన చూడండి, ఆయన ఫేస్ చూడండి, కొంచెం బాధాకరంగా ఉంటుంది. ఇక్కడ అబ్బాయి కూడా అబ్బాయి ఏడుస్తాడు, డాడీ వెళ్ళొద్దు అని. స్పష్టంగా అనిపిస్తుంది. వాళ్ళ భార్య ఏం చేస్తుంది, వద్దు డాడీని పోనీ అని ఆమె ఏడుస్తుంది. ఈ చిన్న పాపకి ఏం తెలియదు, ఆమెకి ఏం తెలియని వయసులో ఒకటి ఆమె ఆడుకుంటూ ఉంటుంది. ఆమె ఉద్దేశంలో ఆమె ఉంటే, బాబుకి వచ్చేసరికి ఏముంటుంది అంటే, అరే అందరూ నాతో ఉన్న వాళ్ళందరూ వాళ్ళ నాన్నతో తిరుగుతారు, స్కూల్కి వాళ్ళ డాడీ తీసుకుపోతాడు, నన్ను మా డాడీ తీసుకుపోతలేడు, మళ్ళీ పోతున్నాడు అన్న ఉద్దేశంతో బాబు పోవద్దని బాబు ఏడుస్తాడు. వాళ్ళ మదర్ ఏం చేస్తారంటే, నా డాడీని పోని అని ఆమె ఏడుస్తుంది, వద్దు నాన్న అని ఆమె ఏడుస్తుంది. ఈ విగ్రహం కాన్సెప్ట్ ఇది. దాని ఫేషియల్ కూడా రియాక్షన్ ఇది అయిపోయాక, ఇక్కడి నుంచి అయిపోయినాక ఆర్మీకి వెళ్తాడు, డ్యూటీ స్టార్ట్. ఈ డ్యూటీ స్టార్ట్ అయినప్పుడు ఏంటంటే, ఆయన ఫేస్ చూడండి, అలా బాధాకరం ఉండదు. ఆయన ఏంది, దేశం కోసం ఎవరు వచ్చినా ఎంతటి వారు వచ్చినా అవసరమైతే వాళ్ళ ప్రాణాన్ని ఇష్టపెడతారు. కానీ బార్డర్లకు వేరే అడుగు పెట్టండి, వేరే ఎవరిని కానీ తాలిబాన్లు కానీ ఎవరిని కానీ అడుగు పెట్టకుండా వాళ్ళ డ్యూటీ. ఇవి సిమెంట్ బ్యాగ్స్తో ఇక్కడ యుద్ధానికి సిద్ధమై ఉన్నారు. ఈ విగ్రహం కాన్సెప్ట్ అది. అక్కడ ఫ్యామిలీ రూపంగా వచ్చేసి ఫేస్ డల్ ఉంటుంది, ఇక్కడ యుద్ధం రూపంగా వచ్చి ఫేస్ క్రూయల్గా ఉంటుంది. అంటే ఏదున్నా ఆయన డ్యూటీ, ఆయనకు వేరే కాన్సెప్ట్ ఏం లేదు. ఫ్యామిలీ అనేది ఇవాళ కాకపోయినా రేపైనా బతుకుతారు, నేను లేకపోయినా బతకగలుగుతారు అనే సోర్స్ ఉంటే ఇది ఆయన డ్యూటీ రూపంగా ఇక్కడికి వచ్చేసరికి ఫేస్ చేయండి. మంచి సో చూశారు కదా, మన ఉమ్మడి వరంగల్ జిల్లా సో హన్మకొండ లాస్ట్ ఇయర్ కూడా కోవిడ్కి సంబంధించి అలాగే ట్రాఫిక్ సంబంధించి వాళ్ళు కాన్సెప్ట్ కూడా వైరల్ అయిపోయింది. రైతులకు సంబంధించి కూడా సో మల్టిపుల్గా వాళ్ళు లాస్ట్ ఇయర్ అయితే ఎంచుకోవడం జరిగింది. ఈసారి వచ్చేసి ఆర్మీకి సంబంధించి కాన్సెప్ట్ అయితే ఎంచుకోవడం జరిగింది. సో ఒక ఆర్మీ జవాను వాళ్ళు మన దేశం కోసం డ్యూటీకి వెళ్తుంటే వాళ్ళ ఫ్యామిలీ ఎలాంటి స్ట్రగుల్స్ పడుతున్నారు ఏందనేది డీటెయిల్స్గా వాళ్ళు విగ్రహం రూపంలో ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. మనం కంప్లీట్గా అయితే వారి మాటల్లో కూడా విన్నాం కాన్సెప్ట్ ఎట్లా వచ్చింది, సో వాళ్ళు 9 రోజులకు సంబంధించి ఎలాంటి కార్యకలాపాలు జరుపుతున్నారు అనేది అన్ని డీటెయిల్స్గా వారి మాటల్లో అయితే విన్నాం. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అందరికీ నమస్తే, జయ శ్రీ గణేశ. మీ ద్వారా M9 ఎక్స్ప్రెస్కి కృతజ్ఞతలు చెప్తున్నాం. ఇంకొకటి ఏంటంటే, ఈ కాన్సెప్ట్ మోరల్ ఆఫ్ ద స్టోరీ ఏంటంటే, ఒక జవాన్ని మనం రెస్పెక్ట్ చేయాలి. వాళ్ళు ఇప్పుడు మన చుట్టుపక్కల ఎవరైనా జవాన్ ఫ్యామిలీస్ ఉంటాయి, వాళ్ళకు చేదోడు బాదోడు ఉండాలి, వాళ్ళు మనకు సేవ చేస్తున్నారు. ఇక్కడ ఎవరైనా ఉంటే మీ చుట్టుపక్కల ఎవరైనా జవాన్ ఫ్యామిలీస్ ఉంటే వాళ్ళని చులకన చూసుడు బంద్ చేసి వాళ్ళకి ఏదైనా సహాయం అయితే చేయండి. మీ ద్వారా తెలిసినంత వాళ్ళు సహాయం అంటే ఏం డబ్బులు అడగరు, వాళ్ళని ఏదో చిరుగలు చేసి మాట్లాడకుండా మంచిగా చూస్తే సరిపోతుంది అంతే. సో ఇదండి శ్రీ
నూతన గజానన్ మండలి వారి యొక్క 5 సంవత్సరాల అనుభవంలో డిఫరెంట్ కాన్సెప్ట్ ఒక మెసేజ్ ఓరియంటెడ్లో వాళ్ళ విగ్రహాలు ఏర్పాటు చేయడం జరిగింది. సో వారు ఈసారి మనల్ని కోరేది ఒకటే, జవాన్ని రెస్పెక్ట్ ఇవ్వండి. జవాన్ రెస్పెక్ట్ ఇవ్వడం వల్ల వారు ఒకరికే కాదు దేశానికే ఇచ్చినట్లు అని చెప్పేసి వారి మాటల్లో అయితే విన్నాం. ఇది వారి యొక్క మంచి కాన్సెప్ట్తోని ఈసారి ఏర్పాటు చేసుకున్న విగ్రహాన్ని అయితే చూసినాం. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అందరికీ జై శ్రీరామ్, జై శ్రీ గణేశ. జై శ్రీరామ్, జై గణేష్.